హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన రీసెల్లింగ్ గురించే మాట్లాడదాం. బట్ పిక్స్ ఎక్కడి నుంచొస్తాయి? వెండర్‌ని ఎలా పట్టుకోవాలి? అండ్ మనకు ప్యాకింగ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? ప్యాకింగ్ ఎలా చేయాలి? ట్రాకింగ్ ఎలా ఇవ్వాలి? మన బిజినెస్ ఎక్స్‌పాండ్‌కి ఏమేమి యూజ్ అవుతాయి? అన్న వాటి మీద ఈరోజు టాపిక్ అయితే ఉండబోతుంది. అంతకన్నా ముందు నమస్తే. నేను మీ రూపాని. మీ అందరికీ తెలుసు నేను శారీ బిజినెస్ చేస్తున్నానని. మీరు గనక లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ నేను కామెంట్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అయిపోవచ్చు. శారీస్ నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరొక రిక్వెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ ఇవ్వండి. లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం నిన్న రీసెల్లింగ్‌లో వాట్సాప్ గ్రూప్ గురించి మాట్లాడాం. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే వెండర్స్. వెండర్స్‌ని పట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటానండి. ఆహ్, మా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్‌లో. ఒక్కరోజు, 2 రోజులు చేసి మానొద్దండి. సక్సెస్ కావట్లేదని హోప్స్ మీరు గనక లాస్ అయ్యారు. మీరు గనక హోప్ పోయింది అనంటే మరి బిజినెస్ అయితే చేయలేరు. సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలంటే ధైర్యంగా ఉండండి. దండం పెట్టుకోండి. లేవగానే దేవుడికి దండం పెట్టుకోండి. ఈరోజు నేను ఒక్క ఆర్డర్ వచ్చినా చాలా సంతోషంగా ఉండండి. 100 ఆర్డర్‌లొచ్చినా ఫీల్ అవ్వండి. అది మనకెంతో బూస్ట్ ఇస్తుందనమాట. ముందు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. బయట వాళ్ళు ఏమనుకున్నా నా బిజినెస్ నేను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలని దిగండి. సక్సెస్ అవుతారు. సో, వెండర్స్‌ని ఎలాగా మనం పట్టుకోవాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయాలండి. కంపల్సరీగా నేను ప్రతి వీడియోలో చెప్తాను. మీరు వెళ్ళండి. మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తారో, హోల్‌సేల్ దగ్గరికి వెళ్తారో వెళ్ళండి. వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకోండి. రిక్వెస్ట్ లేదండి. ఇవాళ రేపు చాలా ఈజీ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా పిక్స్ పెట్టే షాప్స్ ఉన్నాయి. మీరు వెళ్ళండి. హోల్‌సేలర్ దగ్గరికి వెళ్ళండి. లేదా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళండి. నాకిలా రిక్వెస్ట్ నాకిలా ఫోటోస్ కావాలి. భయ్యా మీరివ్వండి. నేను బిజినెస్ చేసుకుంటాను. ఎందుకంటే అందరూ కూడా హోల్‌సేలర్స్ అయినా అండి, వాళ్ళు కూడా స్టాక్ తెచ్చుకొని చాలా రోజులు ఉంచుకోవాలి అనుకోరు. వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా బిజీ అవుతారు. వాళ్ళకి బిజినెస్ అనేది రొటేషన్ అవుతా ఉంటుంది. మీలాంటి రీసేలర్స్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళెళ్లి ఇలాగే వెండర్స్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళు సో, వాళ్ళ ప్రొడక్ట్ షాప్‌కెళ్ళి కొనటం కన్నా రీసేలర్స్ అమ్మే ప్రొడక్ట్సే ఎక్కువుంటాయి. కాబట్టి మీరు వెండర్ దగ్గరికి వెళ్ళి, నాకిలా పిక్స్ కావాలంటే చాలా మందున్నారు. మీరు పిక్స్ అడిగి తెచ్చుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. రేప్ ఒక్కసారి మార్జిన్స్ ఎలా వేయాలన్న దాని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే తెలియని వాళ్ళేం చేస్తారంటే, కొంచెం మనకి ఎవరికైనా డబ్బులొస్తున్నాయంటే ఆశగా ఉంటుంది. 200, 300 వేసేసుకుంటే ఎలా ఉంటుందంటే మనం ఒక్క రూ. 150 వర్త్ ఆఫ్ శారీ మనం సేల్ చేస్తున్నామనుకోండి, రూ. 50 మార్జిన్ మాత్రమే వేసుకోవాలి. బేసిక్ నాలెడ్జ్ అది. మనం 200, 300 ఏసుకున్నామంటే మార్కెట్‌లో ఎక్కడ ఆ ప్రైస్ ఉండదండి. సేల్ అవ్వదు మీ దగ్గర. రూ. 50 ఏసుకోవాలి. ఒక 300-500 రూపీస్ ఆఫ్ వర్త్ ఉన్న శారీ సేల్ చేస్తున్నామంటే 100-150 లోపు వేసుకోవాలి. అండ్ 1000 అబోవ్ ఉన్న శారీ కూడా 150 వరకే వేసుకోవాలి. కస్టమర్ మంచి కస్టమర్ బా బా మా అంటే బార్గెయిన్ చేయని కస్టమర్ ఉన్నారంటే 200 వరకు కూడా వేసుకోవచ్చు. 2000 అట్లా అమ్మే శారీస్ అయితే ఒక 200-300 వరకు వేసుకోవచ్చు. అట్లా మనం కస్టమర్‌ని బట్టి, మనకు ఉన్న ఆహ్, ఆ ఏరియాని బట్టి, వాళ్ళ కస్టమర్‌ని కొన్ని రోజుల తర్వాత మనం బాగా అర్థం చేసుకుంటామండి. దాన్ని బట్టే ఇవ్వాలి కానీ, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. మనం ఇచ్చే ప్రైసెస్ కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. అలాంటి ప్రైసెస్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఓపెన్ మార్కెట్ అండి. అందరికీ గూడా అన్ని ప్రైసెస్ తెలుసు. మీరు ఎక్కువ వేసేసుకుంటే ఒక్కసారి వస్తారేమో గానీ, రెండోసారి మీ దగ్గరికి రారు.
సో మార్జిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అమ్మే బదులు మీరు తక్కువ ప్రైస్ వేసుకుంటే 2-3 శారీస్ అమ్ముడుపోతే మనకి మార్జిన్ అనేది బాగా వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే. శారీస్ వచ్చారు, వాట్సాప్ గ్రూప్ అయింది, కస్టమర్స్ వచ్చారు, వెండర్స్ వచ్చారు, అంతా అయిపోయింది. మనకి ఆర్డర్స్ వస్తున్నాయి. ఆర్డర్స్ వస్తున్నప్పుడు మరి వెండర్ మనకి ఎప్పుడు ట్రాకింగ్ ఇస్తారు అన్న పాయింట్ చూద్దాము. ట్రాకింగ్ వెండర్ చాలా బిజీగా ఉంటారండి. ఎందుకంటే రీసేలర్స్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఇమ్మీడియట్ గా ట్రాకింగ్ ఏమంటే ఇయ్యరు. ట్రాకింగ్ ఎందుకు ఇవ్వాలి అని అంటే, ట్రాకింగ్ పాత కస్టమర్స్ కి అవసరం లేదండి. కొత్త కస్టమర్స్ ఏంటంటే టెన్షన్ పడిపోతారు. ఫస్ట్ టైం మనతో బిజినెస్ మాట్లాడి ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే ఎవరికైనా భయం ఉంటుందండి. అలాగే కొత్త వాళ్ళకి, మన కొత్త కస్టమర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భయపడతారు. వాళ్ళకి మనకి ట్రాకింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ట్రాకింగ్ ఇచ్చామంటే వాళ్ళు కాస్త చల్లబడతారు. ట్రాకింగ్ ఇచ్చే ముందు కూడా మనం బుకింగ్స్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్కి మీరు చెప్పాలి 7 to 10 డేస్లో మీకు ఐటమ్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి హాలిడేస్ లాంటి ఫెస్టివల్స్ లాంటివి ఏమైనా వస్తే 10 to 15 డేస్ అయితే టైం తీసుకోండి. ఈ లోపే వెళ్ళిపోతుందండి, టెన్షన్ ఏమి లేదు. బట్ ఏంటంటే ఎక్కువ టైం తీసుకొని 10 to 15 డేస్ టైం తీసుకునే ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినా, సండేస్ లాంటివి వచ్చి ఎక్కడైనా స్టాక్ ఆగిపోయినా కస్టమర్ కొంచెం రిలాక్స్గా ఉంటారు, మిమ్మల్ని విసిగించకుండా ఉంటారు. సో కాబట్టి 10 to 15 డేస్ టైం తీసుకోండి. లేదు నార్మల్ డేస్, నార్మల్ వర్కింగ్ డేస్ అనుకోండి, 7 to 10 డేస్ మీరు టైం చెప్పచ్చు. సో ఇలా కొత్త కస్టమర్స్ ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ టైం బుక్ చేసా, వస్తుందా రాదా అని ట్రాకింగ్ వేయటం వల్ల ఏంటంటే, ఓకే మన ప్యాక్ డిస్పాచ్ అయిపోయింది, మన ఇచ్చిన ప్రోడక్ట్ డిస్పాచ్ అయిపోయిందని కాస్త చల్లబడతారు. సో వెండరు వెంటనే అడిగితే ఇవ్వరు, చాలా మంది రీసెలర్స్ ఉన్నారు కాబట్టి మీరు 2 to 3 డేస్ ట్రాకింగ్ ఐడి వస్తుందండి, రాగానే ఇస్తానని మీరు కస్టమర్కి చెప్పాలి. సో దానికన్నా ముందు కస్టమర్కి మనం డిస్పాచ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి కస్టమర్కి డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా ఇవ్వమని చెప్పాలి. ఇది ఒకటి నేను మర్చిపోయాను. ఎలాగంటే ఫస్ట్ నేమ్, ఇంటి అడ్రస్, ఏ సిటీ, ఏ డిస్ట్రిక్ట్, ఏ సిటీ, పిన్ నెంబరు, పిన్ కోడ్ ఇవి ఇవ్వాలి. తర్వాత ఫ్రమ్ అడ్రస్ మీది ఇవ్వాలి వెండర్కి ఇచ్చేటప్పుడు నేను చెప్తున్నాను, వెండర్కి ఇచ్చేటప్పుడు మీరు కస్టమర్ని ఏం అడగాలంటే నేమ్, అడ్రస్, తర్వాత పిన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి, ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఫోన్ నెంబర్ ఉండాలి. అది మీరు ఒక ఫార్మేట్ తయారు చేసి కస్టమర్కి సబ్మిట్ చేయండి, దాన్ని ఫిల్ చేసి ఇవ్వమని చెప్పండి. ఆ ఫార్మేట్ని మీరు తీసుకొని ఆ ఫార్మేట్ తీసుకున్న తర్వాత ఫ్రమ్ అనేది మీరు వెండర్కి సబ్మిట్ చేయాలి. ఫ్రమ్ మీ పేరు, మీ ప్రోడక్ట్, మీరు ఏదైతే ఇప్పుడు నేను ఆటమ్ క్రియేషన్స్ అని పెట్టుకున్నాను, వెండర్కి ఇచ్చేటప్పుడు కస్టమర్ అడ్రస్ కింద నేను ఫ్రమ్ ఆటమ్ క్రియేషన్స్ అని నేను వెండర్కి ఇస్తాను. వెండర్ అదే ఇస్తాడండి, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎక్కడి నుంచి వస్తుందంటే ఆటమ్ క్రియేషన్స్ నుంచే వస్తుందని మీకు పార్సల్ కస్టమర్కి రిసీవ్ అవుతుంది, కానీ ఆ వెండర్ దగ్గర నుంచి వస్తుందని రిసీవ్ అవ్వదు. సో అలాంటి జెన్యున్ వెండర్స్ని మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత ట్రాకింగ్ ఇచ్చేసాము. ట్రాకింగ్ ఎలాగా ట్రాక్ చేయాలి అనేసి కస్టమర్ అనుకుంటే మనకి హౌ టు ట్రాక్, ఇప్పుడు డిటిడిసి ఇచ్చారనుకోండి, హౌ టు ట్రాక్ డిటిడిసి అనేసి డిటిడిసి ట్రాకింగ్ అని కొట్టినా మనకు అక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో కొట్టి మనకి ఎల్ఆర్ నెంబర్ ఇచ్చామనంటే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సిస్ట్లో ఉందా, లేకుంటే ఎప్పుడు డెలివరీ అవుతుంది, డిస్పాచ్ అయిందా, అన్ని డీటెయిల్స్ అనేది అక్కడ మనకు ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసేసి ఇంకొకటి ఏంటంటే అండి, మనం బిజినెస్కి గ్రో చేసుకునే చిన్నదే అది, అంటే నెగ్లిజిబుల్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
కస్టమర్ రివ్యూ అండి. రివ్యూ అడగండి. ఎలా ఉంది? నా ప్రోడక్ట్ ఎలా ఉంది? మీరు ఎలాగో ఓపెన్ వీడియో చేయాలి. కంపల్సరీగా అండి ఎవ్రి కస్టమర్ ఎక్స్‌చేంజ్ కావాలి అనంటే ఏదైనా డ్యామేజ్ వచ్చింది లేదని మన అన్ని ఇప్పుడు మన దగ్గర చాలా స్టాక్ ఉంటదండి. అంటే సారీ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి నెగ్లిజిబుల్ బట్ వెరీ ఇంపార్టెంట్. రివ్యూ అండి. కస్టమర్ రివ్యూ అనేది కంపల్సరీగా తీసుకోండి. ఆహ్, వెండర్ పంపించిన ప్రొడక్ట్‌ని కంపల్సరీగా వాళ్ళు 360 డిగ్రీస్ ప్యాక్ చుట్టూ తిప్పుతూ వీడియో చేసి ఎక్కడ ఓపెన్ లేదని చూయించాలి. అండ్ చింపేది కవర్‌ని ఓపెన్ చేసి చూయించి ఆ ప్రొడక్ట్ తీసేసి మొత్తం కూడా శారీ ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్ ఎక్కడ డ్యామేజ్ ఉందా లేదా మొత్తం చూయించి వీడియోకి దగ్గరగా చూయించి డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ పలానా దాంట్లో డ్యామేజ్ ఉందని, డ్యామేజ్ లేకపోతే థమ్స్ అప్. ఐయామ్ వెరీ హ్యాపీ అనేసి చెప్పే అన్న వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్‌కి. సో, 360 డిగ్రీస్ వీడియో కంపల్సరీగా తీయాలి. తీస్తేనే ఎక్స్‌చేంజెస్ అనేదే గాని, రిటర్న్స్ అనేవి గాని ఉంటాయని చెప్పండి. సో, ఇప్పుడు అయిపోయింది. మనకు ఆ రివ్యూస్ వచ్చాయి. ఆ రివ్యూస్‌ని నేను మీకు చెప్పిన విధంగా మీరు ఇన్‌స్టాలో, స్టేటస్‌లో, వాట్సాప్ స్టేటస్‌లో, ఫేస్‌బుక్కుల్లో పోస్ట్ చేయండి. ఇది ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగేనండి. మనకి ట్రస్టెడ్ పేజ్ అని మనకి కస్టమర్స్ అయితే పెరుగుతారు. సో, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనము మొత్తం కూడా ప్రాసెస్‌లో చేసుకుంటే రీసెల్లింగ్ అనేది ఒక గుడ్ మార్జిన్ ఉన్న బిజినెస్ అండి. ఆహ్, నేను నా శారీస్ గురించే తెలుసు కాబట్టి శారీస్ విషయం చెప్తాను. వేరేదెందుకు. శారీస్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బిజినెస్. ఫస్ట్‌లో బిజినెస్ రాలేదని అప్‌సెట్ గాకుండా కీప్ ఆన్ పోస్ట్ చేస్తా ఉండండి. నేను చెప్పిన పద్ధతులన్నీ చేస్తా ఉండండి. అన్ని వాటిల్లో పోస్ట్ చేస్తా ఉండండి. రెగ్యులర్‌గా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉండండి. మార్కెట్ అనేది బాగా పెరుగుతుంది. కస్టమర్స్ వస్తారు. సక్సెస్‌ఫుల్‌గా 10,000-15,000 వరకు మీరు రీసెల్లింగ్ మీద ఎర్న్ చేస్తారు. సో, అదండి ఈరోజు టాపికొచ్చేసి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా మీకు క్లియర్‌గా చెప్పాలి అనుకుంటే వీడియో అయితే తీస్తాను. అంతవరకు ఇంతేనండి. థాంక్ యూ. సో, అంతవరకు ఇదన్నీ క్లియర్ డీటెయిల్‌గా చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ మీకు అక్కడ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కుదరకపోతే కామెంట్‌లో నేను ఒక వీడియో చేసైతే పెడతాను. కంపల్సరీగా 100లో ఒక్కళ్ళకి ఇద్దరికి హెల్ప్ అయిన ఈ వీడియో చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు. సో, మీకు హెల్ప్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాను గాబట్టి నేను ఇది వీడియో ముందుకు వచ్చి నేను వీడియోస్ చేస్తున్నాను. సో, డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.